వంశీ ఇంకా నిద్రపోలేదా? లేదు తాతయ్య, నిద్ర రావడం లేదు. నేను వచ్చి దూరపడినా పొండి తాతయ్య, మీరు మరీను. ఏనా వంశీ, చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు దూరపడి నిద్రపుచ్చాను. నా దూరపాడ వినకుండానే నువ్వు పెద్దవాడు అయ్యావు అనుకుంటున్నావా? లేదు తాతయ్య, నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు కాబట్టే మేము ఇప్పుడు ఇలా ఉన్నాం. నిజం తాతయ్య, లేకపోతే మా స్థితిగతులు ఎలా ఉండేవో, కొండవీటి వంశాచారాలు పద్ధతులు మాకు తెలిసి వచ్చేవే కావు. అలా అనకూడదురా వంశీ, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, అన్ని తనే చూసుకుంటాడు. అంతేనంటావా తాతయ్య? కానీ నేను ఒప్పుకోను. ఆ? అవును తాతయ్య, ఆ దేవుని ఆశీస్సులతో పాటు నీ చల్లని దీవెనలుంటేనే మా జీవితాలు సంతోషంగా సాఫీగా సాగిపోతాయి. సరేరా, నీతో నేను వాదించలేను. ఆ ఇంజనీర్ ఏమంటున్నాడు? ఆయన గురించే నీతో మాట్లాడదామని వచ్చాను. అవునా? అవును తాతయ్య, భానుగారు పొద్దున్న నన్ను ఒక విషయం అడిగారు. నాకు తెలియదు, మా తాతయ్యని అడిగి చెప్తానులే అని చెప్పాను. నీకు తెలియని విషయాలు నాకు తెలిసినవి ఏమిటారా? ఉన్నాయి తాతయ్య, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. ఇంతకీ ఏమిటది? తాతయ్య, నీకు రాజేంద్ర ప్రసాద్ ఎవరో తెలుసు? భాను అడిగాడా? అవును తాతయ్య, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి భానుగారే అడిగారు. ఇంతకీ ఎవరు తాతయ్య ఆయన? ఏమిటి, రాజేంద్ర ప్రసాద్ గురించి భాను అడిగాడా? ఎందుకు అడిగాడు? భానుకి రాజేంద్ర ప్రసాద్కి ఏమిటి సంబంధం? ఏదో ఉండే ఉండాలి, లేకపోతే ఎందుకు అడుగుతాడు? లేదు, భానుని కలవాలి, ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఒరే వంశీ, భాను దగ్గరికి వెళ్దాం పద. రాజేంద్ర ప్రసాద్ గురించి ఎందుకు అడిగాడో తెలుసుకోవాలి. వెళ్దాం పద. ఏంటి తాతయ్య, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇంతకీ ఆ రాజేంద్ర ప్రసాద్ ఎవరు? ఆయనకి ఈ ఊరికి ఏంటి సంబంధం? అవన్నీ ఇప్పుడు కాదరా, భానుతో మాట్లాడిందా చెప్తాను. వెళ్దాం పద. అది కాదు తాతయ్య, ఈ టైంలో వెళ్తే భానుగారు డిస్టర్బ్ అవుతారు. ఉదయాన్నే లేచి వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు పడుకోండి. అలాగే అలాగే. రాజేంద్ర ప్రసాద్ వాడు వీడు ఒకటేనా? ఒకటైతే మరి భాను వాడికి ఏమవుతాడు తెలుసుకోవాలి.